అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. నేను ఎన్నింటికి లేచాను, ఎలా పూజ చేసుకున్నాను, ఎంతమంది ముత్తైదులు వచ్చారు మా ఇంటికి, నేను ఎవరెవరి ఇంటికి వెళ్ళాను అనేది మొత్తం ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూడండి. చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందో లేదో కూడా చెప్పండి నాకు. ఇక అదండి, ఇక ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇప్పుడు మీకు 5 అయిందని చెప్పి టైం ఉంచాను కదండి. నేనైతే 4:10కి లేసానండి. వరలక్ష్మి శుక్రవారం రోజు 4:10కి లేచి మొత్తం బయట మొత్తం ఇంట్లో లోపల ఇల్లు, మళ్ళీ బయట మెల్ల ఇటు వాకిలి అటు బయట పెద్ద గేటుకి వెళ్ళి వాకిలి ఈ మొత్తం శుభ్రంగా ఊడ్చుకొని నీళ్లు కొట్టి కలర్ అంటే పేడ కలర్ ఉంది కదండి, ఆ కలర్ మొత్తం వేసినాక మీకు ఇక్కడ టైం చూంచానండి. చూసేసరికి అంటే నేను బయట మొత్తం పని చేసుకొని వచ్చేసరికి ఖచ్చితంగా 5 అయిందనమాట. ఇక మేము 6 ముగ్గేద్దామని చెప్పి ఇక లోపలికి వచ్చి అప్పటికి నేను టీవీ పెట్టానండి. చక్కగా అమ్మవారు లలిత స్తోత్రనామాలనే వస్తున్నాయి. చక్కగా ఆ ఇంట పని చేసుకుంటున్నాను అనమాట. ఇక మహమ్మద్ గడుక్కొని వచ్చి ఇక నేను టీ అయితే పెట్టుకున్నానండి. టీ పెట్టుకొని టీ తాగుదామని చెప్పి టీ తాగుతున్నాను ఇక్కడ. ఈ లోపల అయితే బయట చక్కగా ఆరిపోయింది కదా అని చెప్పి ఇక నేనైతే టీ తాగుతున్నానండి. నేను 4:10కి లేచి మీకు 5 చూపించాను కదండి. నేను అంటే ఇది మొత్తం పండుగల టైం అయినా శుక్రవారం రోజైనా నాకు అదే టైం పట్టిద్ది. ఎందుకనంటే నేను ఇటు లోపల అడగాలి, బయట శుభ్రం ఊడ్చుకొని ముగ్గులు వేసుకోవాలి. అందుకని చెప్పి నాకు టైం పట్టిద్దండి. గంట టైం ఖచ్చితంగా పట్టిద్ది. ఇంకా నేను ముగ్గు కూడా వేయలేదు, ముగ్గు వేసేసరికి టైం పట్టిద్ది. ఇక నేను ఆరిపోవాలి కదా, కొంచెం చీకటిగానే ఉంది. ఈ లోపల మొహం కడుక్కొని టీ తాగుదామని చెప్పి నేను లోపలికి వచ్చాను అనమాట. ఇక అదండి, టీ తాగేసినాక ఇక్కడ వచ్చేసి నేను ముగ్గులు అయితే వేసేసాను. ముగ్గులు వేసేదైతే చూపించలేదండి. ఇక్కడ వచ్చేసి పెద్ద గేట్ అనమాట. పెద్ద గేటుకి వెళ్ళి ఉత్తరం వాకిలి మీకు చూపించేది నేను ఇప్పుడు. ఉత్తరపు వాకిలి అండి. ఉత్తరపు వాకిలికి వెళ్ళి కూడా చక్కగా ముగ్గులు వేసుకున్నాను. మళ్ళీ ఇటు తూర్పు వాకిలి చిన్న గేట్ ఉంది కదండి, అటు కూడా చక్కగా ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఈ కలర్ అనేది పేడ కలర్ ఉంది కదండి, ఆ కలర్ పోసి ముగ్గులు వేసుకుంటే నిజంగా అండి చాలా బాగుంటుంది. ఇంటి ముందు అయితే చాలా చోట్ల మీరు చూసే ఉంటారు, చూడకుండా అయితే ఉండరు. చాలా చోట్ల చూసి ఉంటారు. నా వీడియోలో కూడా చాలామంది చూశారు కూడా. ఇప్పుడు నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఇట్ట కలర్ పోసి ముగ్గేస్తానని. అలానే ఇలా వరలక్ష్మి శుక్రవారం కాబట్టి ఇక నేను అంటే శ్రావణ మాసం కదండి, ఈ 4 శుక్రవారాలు ఇలానే చేద్దామని చెప్పి నేను ఆ కలర్ పోసి చక్కగా ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇంటి ముందు అయితే చక్కగా కళగా చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా కలర్ పోసి ముగ్గు అయితే వేస్తున్నానండి. సింపుల్గా ఇలా గీతల ముగ్గు అయితే వేసాను. సింపుల్గానే వేసానండి. ఏదో నాకు తోసింది వేసాను. ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. అది ఇక అప్పటికప్పుడు ఎలాగ తోస్తే అలాగా ఇక నాకు తోచినట్టుగా ముగ్గు అయితే వేసేసాను. అటు ఇటు కలవ పూలు వేసేసి అమ్మవారి పాదాలు వేసుకొని ఇంటి ముందు కూడా చక్కగా కలవ పువ్వు వేసేసి అంటే కలవ పువ్వు వేసి తర్వాత అమ్మవారి పాదాలు వేసి తర్వాత ముగ్గు వేసాను అనమాట. అలాగా 4 పక్కల 4 కలవ పూలు గీసాను. చక్కగా అంటే రంగు పసుపు కలరు, రెడ్ కలర్ ఉందైతే ఆ పుష్పాలకు అయితే వేసేసానండి. సింపుల్గా వరలక్ష్మి శుక్రవారం రోజు సింపుల్గా ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నానండి. ఏదో నాకు వచ్చినలాగే వేసేయాలండి, ఎగతాలు అయితే చేయమాకండి. ఇక వచ్చేసి అయితే మళ్ళీ పూల మొక్కలు అవి ఉండేవి కదండి, ఆ పూల మొక్కలు అవన్నీ చూపించమని అడుగుతున్నారు, కామెంట్ పెట్టారు. ఇక అయితే మీ పెరడి బాగుందండి, ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. నేను ఈ వీడియోలో మొక్కలు మొత్తం చూపించానండి. మా ఇంట్లో ఉన్న మొక్కలు మొత్తం చూపించాను. మీరు కామెంట్లో అడిగారు కదా మీ పెరడి మొక్కలు బాగున్నాయి చూపించండి ఒకసారి అంటే పెరడి టూరు అట్లా చేయమన్నారు అనమాట. అంతగా చేయడానికి అన్ని మొక్కలు అయితే ఏమి లేవులే అండి. ఏదో సింపుల్గా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి నాకు. అంటే ఇంట్లో నేను పూజ చేసుకోవడానికి చెట్లు పూల మందం అయితే పెట్టుకున్నాను. ఎక్కువగా అయితే ఏం పెట్టలేదు. అందుకని చెప్తున్నానండి. మీరు ఎలాగో చెప్పారు కదా చూపించండి చెట్లన్నీ అన్నీ, అందుకని చెప్తున్నాను. ఈ వీడియోలో అయితే మా ఇంట్లో ఉన్న చెట్లు మొత్తం చూపించానండి. ఒకసారి అయితే చూడండి, చూస్తే మీకు కూడా అర్థమైపోయింది. ఇక అదండి, ఇక మీరు ఎలా చేశారు పూజ? బాగానే చేసుకున్నారా? చక్కగా అందరిని ముత్తైదులను పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకున్నారా? అందరూ చేశారని అనుకుంటున్నాను. ఇక అదండి, నేను లేట్ అయిపోయింది కదా, నాకు కొంచెం లేట్ అయ్యిందండి వీడియో ఎడిటింగ్ చేసుకొని. మళ్ళీ లెంత్ ఎక్కువ ఉంది కదండి, నాకు నెట్ సరిపోక
నాకు కొంచెం ఇబ్బంది అయ్యి కొంచెం లేట్ అయ్యింది వీడియో అనేది. ఇక అదండి, నేను డబ్బింగ్ చెప్పుకొని మొత్తం ఎడిటింగ్ చేసుకోవాలంటే నేనే చేసుకోవాలి కదా మొత్తం. అంటే వీడియో ఎడిటింగ్ కానీ మాట కానీ ఎక్కడ అంటే బాగా ఎక్కడ బాగుందో ఎక్కడ బాగలేదో అని మొత్తం చూసుకొని కట్ చేసుకోవడం ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నాకు టైం సరిపోలేదు, అందుకే లేట్ అయింది వీడియో. అదండి, ఇక నేనైతే ఇక్కడ మీకు పూలన్నీ చూపించేసాను. అంటే మా ఇంట్లో ఉన్న చెట్లు మొత్తం మీకు చూపించేసాను, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి గోంగూర అండి. గోంగూర అయితే బాగా ఎగురు వచ్చింది, చక్కగా ఆకైతే బాగుంది. గోంగూర ఒక రోజు కొయ్యాలండి, చక్కగా ఎండుమిరగాయలు వేసి ఒక రోజు అయితే నూరుకోవాలి. ఎండుమిరగాయలు వేసి నూరుకుంటే తిరగమాటది పెట్టుకుంటే చాలా రోజులు ఉండిద్దండి, బాగుంటుంది కూడా టేస్ట్. పచ్చిమిరకాయలతో కూడా బాగుంటుంది, బాగోదని కాదు, అది కూడా బాగుంటుంది. దాని టేస్ట్ దానికి ఎండుమిరకాయలు వేసుకొని నూరుకున్న టేస్ట్ ఎండుమిరకాయలు అనమాట. అదండి, ఇక అదండి, చూసేశారు కదా. మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ మీకు చూపించేశాను, చూసేశారు కదా. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి మీకు ఇది నిమ్మ చెట్టు ఈ మధ్య పెట్టాను, మీరు చూసే ఉంటారు వీడియో. తీపి నిమ్మ అనమాట, తీపి నిమ్మపై తీసుకొచ్చి పెట్టాను. కాయలు అయితే పడ్డాయండి. అది పండిన రోజు మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకుని ఆ కాయలు ఎలా ఉండి ఏంటిది అనేది కూడా మీతో చెప్తానండి. ఇక అది నేను ఇంటి ముందు ముగ్గులు ఇవన్నీ ఇక తానమా చేసి వచ్చి చక్కగా తులసి కోట దగ్గర కూడా ముగ్గేసేసాను. ముగ్గది వేసేసి ఇక అమ్మవారికి ప్రసాదాలు చేయాలి కాబట్టి ప్రసాదాలు ఏమేమి చేశానో ఏంటిదో కూడా చూపెడతానండి. ఆ ప్రసాదాలు అవి కూడా ఇక్కడైతే పొద్దున్నే చక్కగా సూర్యుడు బయటకు వస్తున్నాడు, చక్కగా తీశాను. అంతగా కనిపించలేదు, కనపడతాడేమో అనుకున్నాను, అంతగా కనిపించలేదండి. ఇక ఇవి వచ్చేసి చామంతి చెట్లు మీకు తెలిసిందే కదా. ఇవి కూడా మీకు షేర్ చేశాను నాటేటప్పుడు. చక్కగా మొగ్గలు అండి నాటేటప్పుడు. ఇప్పుడైతే చక్కగా పూలు కూడా పోతున్నాయండి, పూలు కూడా పోతున్నాయి. ఇక్కడ 2 బకెట్లో నాటాను, కింద ఒక మొక్క నాటాను. ఇక అదండి, అదిగోండి కింద కూడా ఒక మొక్క నాటాను. చూశారు కదా, మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ చూపించాను. చూసారండి, కామెంట్ పెట్టారు కదా, అందుకని చెప్తున్నాను. చూశారు కదా, ఉసిరి చెట్టు అండి బకెట్లో పెట్టాను. కార్తీక మాసం వస్తే ఉసిరి చెట్టు కంపల్సరీ ఉండాలి అంటారు తులసమ్మ దగ్గర. అందుకని చెప్పి కార్తీక మాసం వస్తే దేవులాడుకోవాల్సి వస్తుందండి, ఒక కొమ్మైనా కావాలి కార్తీక పౌర్ణమి రోజు అని చెప్పి. అట్లా కావాలి అని చెప్పి నేను చెట్టు తీసుకొచ్చి చక్కగా బకెట్లో నాటుకున్నాను. చక్కగా బతికిందండి. ఇక అదండి, ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఇక అమ్మవారికి ప్రసాదాలు చేద్దామని చెప్పి వచ్చేసాను. ఇక పొంగలైతే పెడుతున్నానండి, అంటే పాయసం చేస్తున్నానండి, పరమాన్నం పాయసం చేస్తున్నాను. ఇక అన్నం అయితే ఉడికేసింది, అన్నం అయితే ఉడికింది. నేనైతే పులిహోర కలుపుకోవాలండి. ఇక అక్కడ వచ్చేసి పాయసానికి బియ్యం అయితే కడిగి పెట్టాను. చక్కగా కందిపప్పు అది వేసి బియ్యం వేసి, పప్పు అయితే ఇడుగా వండలేదండి, బియ్యంలోనే కందిపప్పు వేసేసి కడిగి పెట్టాను. ఈ లోపల చక్కగా పాలైతే పొంగినాయండి, చూడండి. చక్కగా పాలైతే పొంగినాయి. ఇక బియ్యం అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకుందాం మనం.
చూశారు కదండి, ఇక నేనైతే అమ్మవారికి చక్కగా ప్రసాదాలు అయితే చక్కగా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. చూశారు కదా, పులిహోరను పరమాణం చేశాను. చేసి ఇక గిన్నెల్లో కూడా తీసుకొని పక్కగా పెట్టుకున్నానండి. పక్కగా పెట్టుకొని ఇక నేను తులసికోట దగ్గర పూజ చేసుకొని ఇక పూజ గదిలోకి వెళ్ళి అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకోవాలి. అది కూడా మీకు చూపెడతానండి. ఇక్కడ నేను పూజ ఎలా చేశాను ఏంటిదో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఏదన్నా తెలియని ఉన్నాయి అనుకోండి చెప్పేసేయండి, చెబితే నేను దాన్ని బట్టి మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తాను. నాకు తెలిసినంతలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఇక అదండి, ఇక్కడ తులసికోట దగ్గర కూడా చక్కగా పూజ చేసుకుంటున్నాను. లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటున్నాను. నేను ముందుగా నిన్నే పూజిస్తున్నాను తల్లి. నిన్ను పూజించి నీ దర్శనం చేసుకున్నాక నీకు నైవేద్యం అది పెట్టి నేను ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటాను తల్లి అని చెప్పి మనసులో అనుకొని నేను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నానండి. కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ పూజ అంతా అయిపోయినాక అప్పుడు నేను లోపలికైతే వెళ్ళి అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకున్నాను. చూశారు కదండి, తులసమ్మకు పూజ అయితే చేసేసాను. చక్కగా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కూడా కొట్టుకొని నైవేద్యం పెట్టి ఆరతి కూడా ఇచ్చేసానండి. ఆరతి ఇచ్చింది అయితే మీకు తులసమ్మ దగ్గర చూపించలేదు, గాలి తోలుతుందండి బాగా, చేయాలి అడ్డం పెట్టి అమ్మవారికి ఆరతి అయితే ఇచ్చాను. ఇక మీకు అక్కడ వీడియో అనేది చూపించలేదు. ఇక అదండి, ఇక అమ్మవారిని తులసమ్మని పూజ అంతా అయిపోయినాక ఇక ఇంట్లోకి వచ్చి లక్ష్మీదేవిని అయితే కూర్చోబెట్టుకున్నానండి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటూ వెళ్ళిపోయానండి. ఏదన్నా పొరపాట్లని మీకు అనిపించినా వీడియోలో కామెంట్ అయితే చేయండి. ఈసారి చేసుకునేటప్పుడు ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటానండి. మిమ్మల్ని ప్రతి ఒక్క విషయంలో పూజ విషయంలో మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను. నేను చేసే పూజలో ఏదన్నా మీకు పొరపాటు మీకు అనిపించినా కానీ నాకు కామెంట్ చేయండి. మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తానని కూడా చెప్తానే ఉంటాను. ఇక ఇంట్లోకి వచ్చినాక అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టుకొని నాకు తెలిసినంతలో నాకు ఉన్నంతలో అమ్మవారిని అలంకరణ అయితే చేసుకున్నానండి. అలంకరణ చేసుకున్నాను, గౌరమ్మను పెట్టుకున్నాను, వినాయకుని పెట్టాను, కలశం పెట్టాను, మళ్ళీ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి. ఇవాళ కామాక్షి దీపం కూడా పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేశాను. ముందు వినాయకుడికి అయితే పూజ చేశానండి. వినాయకుడికి పూజ చేసినాక లక్ష్మీదేవిని ఆహ్వానించి గౌరమ్మకి పూజ చేశాను. గౌరమ్మకు పూజ చేసినాక
ఇక అమ్మవారికి తాంబూలం, జాకెట్ ముక్క, గాజులు అవన్నీ పెట్టుకున్నానండి. నాకు తెలిసినంతలో, నాకు ఉండంతలో నేనైతే పెట్టుకున్నాక నేనైతే నైవేద్యాలు చేశాను కదా, పులిహార మళ్ళీ పాయసం చేశాను కదండి. పాయసం, పులిహార రెండు నైవేద్యం అమ్మవారి కాడ పెట్టుకున్నాను. నాకు ఉన్నంతలో కాయలు అయితే తీసుకొచ్చాను, కాయలు కూడా అమ్మవారి కాడ పెట్టుకున్నానండి. ఇక అదండి, నేనైతే అమ్మవారికి ఒకటే దండం పెట్టుకున్నాను. అమ్మ, నా శక్తి ఇంతే తల్లి, నా శక్తి ఉన్నంతగా నాకున్నంతలో నీకైతే అంటే నాకున్నంతలో నీకు నైవేద్యాలు కానీ, కాయలు కానీ, నాకున్నంతలో నీకు పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ నాకున్నంతలో నేను చేసుకొని నీకు సమర్పించుకుంటున్నాను తల్లి. నా శక్తి ఇదే తల్లి, నన్నైతే దండం పెట్టుకొని పూజ అంతా అయిపోయినాక ఇక నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ చేతికి కంకణం కూడా కట్టుకున్నానండి. ఈ వ్రతంలో కంపల్సరీ 9 ముళ్ళు అయితే వేసి 9 పూలు పెట్టుకొని 9 ముళ్ళు వేసుకొని అమ్మవారి కాడ పెట్టుకొని పూజ చేసుకొని చేతికి కంపల్సరీ కట్టుకోవాలి. కట్టుకుంటేనే మనకి ఈ వ్రతం ఫలితం అనేది మనకు తగ్గిందనమాట. ఇక అదండి, నేనైతే అమ్మవారి కాడ పెట్టుకొని చక్కగా కంకణం పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకొని ఇక నేనైతే కంకణం చేతికి కట్టుకుంటున్నానండి. ఆ కంకణం కట్టుకొని అమ్మవారికి హారత కూడా ఇచ్చేస్తున్నాను. ఇక అదండి, ఇక హారతి ఇచ్చేసామంటే, హారతి ఇచ్చేసి మనం నైవేద్యాలు సమర్పించేసామంటే ఇక అమ్మవారి పూజ అనేది మనకి అయిపోయినట్టే. ఇక ముత్తైదులను కూడా పిలిచి ఇక తాంబూలం ఇచ్చుకోవటమేనండి. నేనైతే పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను, ఏ అడావుడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నానండి. నేను చెప్పాను కదా 4ంటికి లేచానండి అని చెప్పి, 4ంటికి లేచి ఇక నేనైతే పూజ అయితే ఇలా ప్రశాంతంగా పనులన్నీ చేసుకొని అమ్మవారి పూజ కూడా చక్కగా చేసుకున్నాను, అడావుడి లేకుండా. ఇక అదండి, ఇక నేను పూజ అంతా అయిపోయినాక ఇక ముత్తైదులను పిలుచుకొచ్చానండి. పూజ అంతా అయిపోయి అమ్మవారికి హారతి ఇచ్చి అప్పుడు నేను మా అమ్మాయికి తాంబూలం ఇచ్చి, మా ఇంటి ఆడపిల్ల కదండి, ఫస్ట్ అమ్మాయికి ఇచ్చుకొని కన్ని ముత్తైదుకి ఇచ్చి ఇక నేను ముత్తైదులందరినీ పిలుచుకొచ్చానమాట. ముత్తైదులందరినీ పిలుచుకొని వచ్చి ఇక నేను అందరికి తాంబూలం అయితే ఇచ్చానండి. ఇక్కడ అందరినీ మీకు షేర్ చేస్తాను. నేను మా ఇంటికి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు, నేను ఎవరింటికి వెళ్ళాను అనేది కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తానండి. చూడండి, చూసి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేసి ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి. అది నాకున్నంతలో నేనైతే చక్కగా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నాకు అమ్మవారిది లక్ష్మీదేవిది విగ్రహం ఉంది కదండి, ఆ అమ్మను కూర్చోబెట్టుకొని చుట్టూరు చీర అయితే కట్టేశాను అనమాట. ఏదో నాకు తెలిసినంతలో నాకు ఉండ ఐడియాతో ప్రకారంగా అమ్మవారిని నేనైతే చీర అలా కట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఎలా ఉంది చెప్పండి. అంటే నేను చేసిన అలంకరణ ఎలా ఉందో చెప్పండి. సింపుల్గానే అనిపించింది నాకు, సింపుల్గానే చేసుకున్నానండి. ముందు మనం అమ్మవారికి ఆడంబరంగా అయ్యి అని కాదండి, భక్తితో పూజ అయితే ఆ తల్లి కరుణిచ్చిద్ది, మనల్ని ఆశీర్వదించిద్ది కూడా. ముందు ముఖ్యం కావాల్సింది భక్తి అండి. భక్తితో పాటు అలంకరణ కూడా కావాలి, కాదని నేను అన్నాను. అలంకరణ కావాలి, భక్తి కావాలి, శుద్ధి కావాలి, శుభ్రత కావాలి, అన్నీ ఉండాలి. మనం దేవుడి పూజ చేస్తున్నామంటే అన్నీ ఉంటేనే ఆ పూజ ఫలితం అనేది మనకు దక్కిద్ది. ఆ భగవంతుళ్ళు కూడా మనకు కూడా ఆశీర్వదిస్తారండి. నా ఫీలింగ్ అది, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరో ఏదో చెప్పారని కాదు, నా ఫీలింగ్తో నేను చెప్తున్నాను అంతేనండి. నాకు తెలిసినంతలో నేను పాటించే మటుకే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక అదండి, నేనైతే చక్కగా ఇలా వరలక్ష్మి శుక్రవారం రోజు చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను. సింపుల్గా పూజ అయితే చేసేసానండి. మీకు ఎలా అనిపించింది ఏంటిది నాకు కామెంట్ అయితే చేయండి. ఇక అదండి, అమ్మవారు అయితే చక్కగా అలంకరణ చేసి పూజ అంతా అయిపోయింది. అయిపోయినాక ఈ అలంకరణ మొత్తం ఇలా ఉందండి, ఒకసారి చూసేయండి.
మున్సిపాలిటీ తీసుకెళ్ళారు గొంతులో నుంచి ఎవరు మాట్లాడుకోవట్లేదండి శాంతకు మాట్లాడతారు కొంచెం ఇది కూడా ఆన్లైనేనా కుట్టించావా చీర కట్టుకోవచ్చు కమ్మా శాంతి కావాలంటే సాయంత్రం నేను కూడా డ్రెస్ చేస్తున్నా నిజంగా వేసుకుంటే తప్పే ఉంది రసం తీసుకున్నా ఎవరు అమ్మాయా ఎప్పుడు లూజ్ లూజ్గానే ఉంటాయి నేను సాయంత్రం వేసి పొట్ట తీసి మరి దిగు అట్లాగే ఇష్టపడతారు మరి పొట్టలు దిగేదాకా మరి అదేగా నిన్ననే తెచ్చింది ఊరి నుంచి అంతంత ఫ్యాక్టరీ పెట్టి కొట్టించిందే అట్లా కొట్టిదైతే అట్లానే ఉంటాయి లాంగ్ ఫ్రాక్ చీరలు ఓ కింద నాకు గడి విడిచిపోతున్నాను మరి నా పల్లె ఆ ఎత్తుని పెట్టుకోపోవచ్చు నల్లది కాదు అవునా అదే మెరుగనే బండి వేసిందాలి పెట్టావా అది ఆప్షనల్ హాలిడే, పబ్లిక్ హాలిడే కాదు. ఇవాళ ఇస్తారు టీచర్లు కూడా బాబు ర్యాకింగ్ కూడా లేదు. మరి వాడు వస్తాడా? వాడికి లేదు. అదే అసలు గుర్తు బాగుంది పోతుంది.
అంతేలే పిల్లలేదే నాకు దండం పెట్టుకోలేదు ఒక నిమిషం అలా మాట్లాడి దగ్గర పెట్టు అదేమి తనప్పుడు వేయాలి దాని మీద
అమ్మాయి ఇష్టపడిద్దో లేదో అమ్మాయి దీంట్లో నేను తీసుకునిద్దంట అదే కదా నేను ముందు రమ్మంటే మంగళసూత్రానికి ఇది కాదు పిల్ల ఆగు ఏం దాంట్లో బొమ్మను దొక్కున్నారు దొక్కలేదు ఆ మూటలో ఏంది పిన్ని ఆ మూటలో అవి కూడా తనకు చెప్పాలి తలా మూట ఇస్తే తీసుకొని పోతుంది లక్ష్మీదేవులు ఆడపిల్లలు ఆడపిల్లలకి మొత్తం లెక్క చేసుకోండి ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంతమంది ఉన్నారు ఇంటికి 5 వచ్చిన త్రాడే వంగమాయి అక్కడే పడుతుంది దులబ్బాలు చేతిలో కొంగు అది నువ్వు బాగా వంగున్నావు ముందు తీసుకోవాలి కదా దాని బాగా అయిపోయిందా దేవుడు తీసింది నేనున్నా నువ్వు మళ్ళీ లైన్లోకి రా మనిద్దరు తీసుకెళ్తాం పడింది 19-20 ఆ డోకిస్తేనే కొనేస్తుంది తీయాలి కదా స్పీడ్ తగ్గించండి వెనకోసంట దాని నిండు ఎనకోసం తెచ్చిపెట్టు ఏంటది కృష్ణుడికి బండి వంతులు తెచ్చి పెడదాం అదే నేను బరి నాకు ఎనకోసి పిలిచి
పిల్ల తలుపులు వేసుకుంటే ఏమన్నా నేను ఎంట్రన్స్ లో దిగాలి. కెమెరా నిండా ఉంది అమ్మ. రెస్టారెంట్ ఇంకెక్కడికి పోయి దమ్మవారు అనుకునేమంటే తలుపు వేసిందా కొంచెం నీళ్ళు ఇటీయచ్చు. తీసుకోవాలి ఇంతే ఉండాలి. ఎక్కడ తీసాను నిందాడు కూడా ఇది మొత్తం మళ్ళీ నన్ను మొత్తం తీయాలని అనుకున్నప్పుడు ఇట్టా ఇట్టా అంటా ఉంది. ఎన్నిసార్లు పిలిచినండి? ఎన్నిసార్లు పిలిచు? మాల వేసుకున్నప్పుడు ఎందుకు రాలేదు? ఇంత నీకు ఇంత లెంత్ పట్టిద్దా? ఇంత వీడియోలు ఇంత కటింగ్లు పోతాయి కదా. చాలా కటింగ్లు పోతాయి. వంకున్నప్పుడు అవన్నీ తీసేసి నుంచున్నప్పుడు మంచి మంచి పెట్టడం. సామి నువ్వు కూడా పో రాపించుకొచ్చుకోపో వీడియోలు. దాన్ని బట్టి వీడియోలు పసుపు రాపించుకొచ్చుకోపో. తిరిగి తిరిగి ఇల్లు ఇల్లు రాపించుకోమ్మా. వాళ్ళ ఇంట్లో చేసి పని అంతా అటు నుంచే పెట్టు అక్క. అక్క అక్క ఇది తిప్పి పెట్టు. అటు నుంచే పెట్టు. శాన్వి అక్క నువ్వు వదులు. అక్క నువ్వు వదులు. దాన్ని పట్టుకోమని లంగా నువ్వు పట్టుకో. లంగా పట్టుకో. 2 చేతులతో పట్టుకో. అట్ట పట్టుకో. జంగం లెంగం జంజం. శాన్వి శాన్వి అర్రే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. వీడియోలో వచ్చే చెప్పుకుంటాం. జంగం దేవర్లు ఉన్నారు. వాళ్ళ మనవరాలు ముందు మనవరాలు ఈ అమ్మాయి. మరి చూసాంగా. అయితే ఇప్పుడు జంగం దేవర్లు అంటే కూడా తప్పే అయిపోయింది. అయితే కాదా? నవ్వుదారం అంటే ఎవరు అనింది? ఎవరు నవ్వుదారం అసలు? వాళ్ళ మనిషి తీసింది. ఆగుమాయి నాకు రాయివా. ఏం కాదు ఒక్కటి. ఇలా ఆకలి కూడా కాదు. ఈసారి మా అమ్మ పార్వతిని మిస్ అయింది. దాన్ని ఇంకొక అరగంట గంట పెట్టేది 2 దాకా. పెట్టలేదంట. పెట్టలేదా? మరేందన్నా? ఏందన్నా? గారెలు ఉండిందా? ఎట్లా రాసింది నాకు మరి ఈ పక్క బాగుండదు. పని ఎత్తిపోయేది కదా అమ్మ.
దండం పెట్టుకో ఒకసారి లంగా కూడా బోరిపోయింది దండం అటు పెట్టుకో కాళ్ళకే ఈ పిల్లనేమో ఇవన్నీ కాళ్ళ కింద పడుతున్నాయి గుడబెట్టి లక్కు మళ్ళా అటు ఇటు తిరిగేటప్పుడు చెప్తున్నాం కదా. చాలా అవును బండి ఇట్లా నువ్వు అమ్మా మమ్మీ పడిందిలే అంటే చాలా బాగూడదయింది అయ్యి ఇంటికాడ చిల్లరయి వాళ్ళకిస్తే 11 రూపాయలు అవి తీసుకొని అవి బిగులుతూ పట్టుకుంది. అయ్యో నాదేంది మరి శివపార్వతి పుట్టలు పడలేదుగా అంట చూడ అమ్మ నేను పడితేనే తీసేవాళ్ళు ఊరా అమ్మ అట్ట కాదు మామూలు తీయచ్చు నుంచొని మొత్తాన్ని అసలు చాలా జాగ్రత్తగా తీర్తివి డబ్బులు లెక్కేసుకుని పాపం సూపర్ పడ్డారు ఇద్దరు. ఇద్దరు ఎవరు పట్టుకున్నట్టు ఇప్పుడు ఇద్దరు పిల్ల నీడుతుందా ఇవి మొత్తం చేస్తున్నా కానీ ఇంతమంది మొత్తం అమ్మవారికి కన్ని పేరంటాం డబ్బులు కూడా వేసుకోవుతుంది వచ్చిందేవంతా మళ్ళీ మింటోనే కాసేపు వెళ్ళేదాకా చూస్తుండు నేను పట్టు చూసావా అది కూడా ఇట్లా మామూలు అడిగేది చూడకుండా అమ్మాయి అయితే అయ్యాలా చల్లగా ఉండి అమ్మాయి సింధు నేను వద్దదునా అంటావు వీడియో తీసినప్పుడు. ఇప్పుడు మొత్తం పడ్డావు. ఎప్పుడన్నా పొరపాటు తీస్తా ఉంటే వచ్చింది అనుకో. అందరి పరిస్థితి అదే. మంచిదేగా చేస్తానే ఉంది. నేను పడుకోబెట్ట పైన ఎక్కి చెప్పొచ్చుగా తీసుకోలేదా నేను దాని రాండి రండి అంటే అమ్మాయి నాకు ఇచ్చావు అమ్మాయికి ఉండు అమ్మాయి పుట్టో ఏమే స్టాప్ చేసి ఇచ్చావా పొలాన్ని గుడి కాడ ప్లేట్ వదిలిపెట్టి కూతురు ఇస్తే నాడే వదిలిపెట్టి వచ్చాను. ఆడికే ఇది ఎవరు కూడా నాకు జ్ఞాపకం హాయ్ చెప్పు. నాడే ఉంది తెలుసుకో. హాయ్ హాయ్ ఇట్లనే అవుతాను అందరూ ఉన్నాయి అమ్మాయి ఇంటికి వెళ్ళొస్తాం సింధు. బాయ్ అమ్మ మెట్లు కాదు జాగ్రత్త.
హాయ్ అండి. ఇవ్వండి ఇవాళ మా అమ్మాయి అయితే హాఫ్ సారీ వేసింది. కనపడుతుందా? హాఫ్ సారీ వేసింది ఇవాళ. శ్రావణ శుక్రవారం కదండి, వరలక్ష్మి శుక్రవారం కదా. పూజ అయితే చేసుకున్నాము. పూజ కూడా కంప్లీట్గా అయిపోయింది. ఈ వీడియో అనేది మీకు షేర్ చేసే కదా. వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటానండి. ఇక అదండి, ఇక మొత్తం బ్లాగ్ అయితే చూసేసారు కదా. ఇక అదండి, కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది, నేను పూజ ఎలా చేశాను ఏంటిది అనేది కూడా షేర్ చేయండి. సారీ అండి, షేర్ చేయలేండి అంతే కదా. షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి. అంతేనా? ఇక అది మా అమ్మాయి హాఫ్ సారీ అయితే ఇలా అలా వేసిందనమాట. సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే ఏం ఎక్కువ వేయలేదండి. సింపుల్గా వేసుకుంది. ఎందుకంటే హడావుడి కదా, పండగ హడావుడి, పూజ చేసుకోవాలి. సింపుల్గానే పాపం మామూలుగా హాఫ్ సారీ వేసుకుంది. తనే రెడీ అయిపోయింది. జడ ఒక్కటి వేసా నేను, తనే రెడీ అయ్యింది. ఇక అది ఇలా రెడీ అయింది అనమాట సింపుల్గా మా అమ్మాయి అయితే. బాయ్ అండి, బాయ్ చెప్పు. బాయ్.